ప్రకాశం జిల్లాలోని కలుచులపాడు కస్తూరిబాయి బాలికల హాస్టల్లో బాలికలతో కూలీ పనులు చేస్తున్నారని ఆరోపణలపై బీఆర్కే న్యూస్ కథనాలనైతే ప్రసారం చేసింది. చదువుల కోసం పంపిన తమ పిల్లలను వంట పనులు, పాత్రలు తోమడం, గదులు శుభ్రపరచడం వంటి పనులకు వినియోగిస్తున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని బీఆర్కే న్యూస్ ప్రసారం చేసింది. ఈ కథనాలపై స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి స్పందించి శనివారం రాత్రి 8:30 సమయంలో కస్తూరిబాయి బాలికల హాస్టల్లో ఆకస్మికంగా అయితే తనిఖీ చేశారు. బాలికలతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి బీఆర్కే న్యూస్ లో ప్రసారమైన వీడియోను చూపించి కఠిన చర్యలైతే జారీ చేశారు. ప్రకాశం జిల్లాలోని కలుచులపాడు కస్తూరిబాయి బాలికల హాస్టల్లో బాలికలతో కూలీ పనులు చేస్తున్నారన్న ఆరోపణలపై బీఆర్కే న్యూస్ కథనాలను ప్రసారం చేసింది. చదువుల కోసం పంపిన తమ పిల్లలను వంట పనులు, పాత్రలు తోమడం, గదులు శుభ్రపరచడం వంటి పనులకు వినియోగిస్తున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని బీఆర్కే న్యూస్ ప్రసారం చేసింది. ఈ కథనాలపై స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి స్పందించి శనివారం రాత్రి 8:30 సమయంలో కస్తూరిబాయి బాలికల హాస్టల్లో ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాలికలతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి బీఆర్కే న్యూస్ లో ప్రసారమైన వీడియోను చూపించి కఠిన హెచ్చరికలు జారీ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ తో తన చరవాణి ద్వారా బాలికలను మాట్లాడించగా 9వ తరగతి నుంచే ఈ విధమైన పనులు చేయిస్తున్నారని బాలికలు వివరించారు. బీఆర్కే న్యూస్ లో ప్రసారమైన కథనాన్ని ఎమ్మెల్యే కలెక్టర్ కు పంపారు. ఆ విషయంపై సమగ్ర విచారణ జరిపి బాధితులపై అయితే తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ ఘటనపై జిల్లా వ్యాప్తంగా తీవ్ర స్పందన వ్యక్తమవుతుంది. బాలికల విద్యా హక్కులను కాపాడేందుకు అధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు. అలాగే బీఆర్కే న్యూస్ ద్వారా హాస్టల్లో బాలికల కష్టాలను అధికారులకు చేరేలా ప్రసారం చేసిన బీఆర్కే న్యూస్ ప్రతినిధులను ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, బాలికల తల్లిదండ్రులు, ప్రజా సంఘాల నాయకులు అభినందించారు. చదువుకోవడానికి వచ్చిన పనులు చేయడానికి కాదని చెప్పాలా. మీరు ఎవరికి తలుపుతా ఎట్ట మీరు నాకరడపలే కదా ఇది గానపేట ఆడ చెప్పలేదు నీకు పని చేయకపోయి చదువుకో ఇంట్లో స్కూల్లో కూర్చొని ఇంకొకసారి మీరు ఈయన పనులు చేసి చదువుకోకుండా పనులు చేసే మాడితే పోలీసులకు పట్టిస్తా. ఓకేనా? ఇంకోసారి మీరు ఈయన మళ్ళా చపాతీలు వండను, అన్నం వండను, ఇటువంటి పనులకు పోయే మాట అయితే మీకు టీసీ ఇచ్చి ఇంటికి పంపిస్తాను. పోతరా చదువుకుంటారా? ఇంకోసారి చేయరుగా? ఫుడ్ అది బాగానే పెడుతున్నారా? నేను చెప్పాలా? ఇప్పుడు పెట్టలేదంటే పురుగులు ఉంటున్నాయంటే ఎందుకని? ఒక్కళ్ళు ఇద్దరు చెప్పింది కాదు, 100 మంది ఇక్కడ ఉన్నారు. 100 మందిలో 50 మంది పురుగులు అన్నం వండుతున్నారు, పురుగులు పప్పు వండుతున్నారు, తెల్ల పురుగులు వస్తున్నాయని చెప్తున్నారు. మీరు అట్లా వండితే ఎట్లా? నువ్వు బాగానే చేస్తున్నావు సమర్థించుకోవడం కాదు. ఇంకోసారి అట్లా చేస్తే ఉండరు మీరు. పిల్లలకు పెట్టి దాంట్లో శుభ్రంగా పెట్టకపోతే ఎట్లా మీరు? ఇప్పుడు వాళ్ళకు చేసేది దాంట్లో శుభ్రంగా చేయకపోతే ఎట్లమ్మా? పురుగులు పెట్టి చేస్తే ఎట్లా? శుభ్రంగా చెప్తారు. ఒకళ్ళు ఎవరైనా చెప్తే సార్ నువ్వు చక్కగా పలకలేదని అని చెప్పి నీ మీద కోపంతో చెప్పినాను అనుకోవచ్చు. 100 మంది అదే చెప్తున్నారు కదా. మీకు ఇదే లాస్ట్ ఫైనల్ వార్నింగ్. ఇంకోసారి ఈయనట్లా కంప్లైంట్ వస్తే ఇంకోసారి మిమ్మల్ని ఉంచారు ఈడ. తర్వాత నారాయణ రెడ్డి చెప్పినా, ఇంకోటి చెప్పినా, ఎవరు చెప్పినా ఇంకోసారి కంప్లైంట్ వచ్చిందా మిమ్మల్ని అందరినీ టీసీలు ఇచ్చి పంపిస్తా. మీరు చదువుకోవటానికి వచ్చిండ్రు, చదువుకోవాలా, మన ఊరికి మంచి పేరు తేవాలా. అంతేగాని వీడికి వచ్చి గవర్నమెంట్ ఫ్రీగా భోజనం పెడుతుందిలే అని చెప్పి ఇంట్లో పని చేయకుండా వీడికి వచ్చి ఇక్కడ చపాతీలు చేయడానికి కాదు. చదువుకోవడానికి వచ్చిండ్రు, బాగా చదువుకోవాలా, మంచి భోజనం తినాలా, మంచిగా ఆడుకోవాలా, మంచిగా డెవలప్ కావాలా. ఓకేనా? అందరు ఓకేనా? బాగా చదువుకుంటారా? ఇంకోసారి చపాతీలు చేస్తారా? ఇంకోసారి అంట్లు తోముడు తోముతారా?
ఒకవేళ ఈసారి చేయమని చెప్తే నాకు ఫోన్ చేయండి. సరే 9th స్టార్టింగ్ నుండి చపాతీలు చేస్తున్నాం సార్. మీ చేత చేస్తున్నారా? ఎవరు లేరు అక్కడ వంట చేయడానికి? ఉన్నారు సార్. మరి వాళ్ళు ఎక్కడున్నారు? మీ హాస్టల్లోనే ఉన్నారా లేదంటే రావట్లేదు వాళ్ళు? హాస్టల్లోనే ఉన్నారు సార్. మరి వాళ్ళు ఎందుకు చేయట్లేదు? తెలియదు సార్. మీరు చదువు మానేసేసి మీ చేత చపాతీలు చేస్తున్నారా వాళ్ళు? చెప్పు. మీ ప్రిన్సిపల్ ఉన్నారా? హాస్టల్ వార్డెన్ మీ ప్రిన్సిపల్ ఉన్నారు అక్కడ? లేరు లేరు. ఇంగ్లీష్ టీచరు అమ్మాయి లెక్చరు ఇక్కడ ప్రస్తుతం ఈరోజు అకౌంటెంట్ వాళ్ళిద్దరు ఇన్ఛార్జ్ అంట. ఈరోజు వాళ్ళిద్దరు ఇన్ఛార్జ్ అని చెప్పి వాళ్ళు స్టడీ అవర్ లో ఇక్కడ ఉండి స్టడీ అవర్ అయిపోయినాక వెళ్ళిపోతారంట. నైట్ ఎవరు ఉంటారు దగ్గర? నైట్ ఎవరు ఉండరు. నైట్ ఉంటారా? ఎవరు ఉంటారు? మీరే ఉంటారు అమ్మా? మేము ఉండము, వెళ్ళిపోతామంటారు. స్టడీ కంటిన్యూ మార్నింగ్ వరకు ఉంటాం. మార్నింగ్ వరకు ఉంటారా? వాళ్ళిద్దరు ఉంటారంట ఇక్కడ. ఒకసారి ఏంటనేది క్లియర్ గా తెలుసుకోండి. నేను రేపు పొద్దున్న ఆఫీసర్ పంపించి అక్కడ ఎంక్వైరీ చేస్తాము. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకున్న తర్వాత ఎవరైనా ఉంటే కనుక ఇమీడియట్ గా పనిష్ చేస్తాము. నేను ఇప్పుడు మీకు వాట్సాప్ పెడతాను. నా దగ్గర వాట్సాప్ ఉంది. అంటే నాకు అంటే పిల్లలు చపాతీలు చేస్తున్నది అంతా కూడా వాట్సాప్ లో వచ్చింది, టీవీలో వచ్చింది. పెట్టండి, ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటాను. ఇప్పుడే పంపిస్తాను మీకు. ఓకే. 9th స్టార్టింగ్ నుండి చపాతీలు చేస్తున్నాం సార్. ఈ నెంబర్కి ఫోన్ చేయాలా? ఓకేనా? ఇంకొకసారి మీరు చపాతీలు జోలిపోయినా అంట్లు జోలిపోయినా చదువుకోకుండా ఓకేనా? ఇంకోసారి అవునా?